నరసరావుపేటలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై బీసీ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించే భోజనము కోడిగుడ్లపై గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట వంటంలో ఫిర్యాదు చేశారు. గరికపాటి వ్యాఖ్యలతో విద్యార్థులు తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. గరికపాటిపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. నా పేరు బాదుగున్నల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. మరి ఏదైతే ఇటీవల 2 రోజుల కిందట ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు మరి రాజమండ్రిలో వేదికగా చేసుకొని తాను అక్కడ ప్రవచనాలు చేసే సమయంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా స్కూళ్లలో ప్రభుత్వం వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు అందించే స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, హాస్టల్స్లో ఉన్న పిల్లలకు బట్టలు, బుక్స్, బ్యాగ్స్ ఇలా ఇచ్చే ప్రతి అంశం మీద కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ అవమానపరుస్తూ విద్యార్థుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా స్కూలుకు వచ్చే పిల్లలకి బుక్స్ ఇవ్వాలా, కోడిగుడ్లు పెట్టాలా, దుస్తులు ఇవ్వాలా, ఇన్నిచ్చి ఆ పిల్లలకి చదువు చెప్పాలా? అంత అవసరమా? వాళ్ళ డబ్బులతో వాళ్ళు చదువుకోలేరా? వాళ్ళ డబ్బులతో వాళ్ళు బుక్స్ కొనుక్కోలేరా? డబ్బులు లేకపోతే చదువుకోవడం మానుకోండి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆయన తీరు కూడా ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడుతూ నేను బహిరంగంగా ప్రభుత్వ అధికారులు వినే విధంగా నేను మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదని మరి యొక్క ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ విసిరే దిశగా మాట్లాడాడంటే ఎంత అగౌరవంగా మరి ఎంత గర్వంగా కూడా ఉన్నారు. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అనే అవార్డు ఇచ్చింది. మరి ఎంత నైతికత, ఎంత విజ్ఞానుడని ప్రభుత్వం దృష్టిలో ఉంటే నీకు ఇచ్చారు. అలాంటిది ఒక పద్మశ్రీ కాదు, నీకు బంధశ్రీ అనే ఒక అవార్డు ఇచ్చినా కూడా తప్పు లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గరికపాటి, నువ్వు బహిరంగంగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. పల్నాడు జిల్లా నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో గరికపాటి నరసింహారావు గారి మీద పలు కేసులు పెట్టాలని కూడా మేము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. అలాగే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసులు నమోదు చేయాలని కూడా ఒక ఉద్యమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.